మనం ఒక క్లియర్ విషయం ఒకసారి చూద్దాం ప్రజలారా. ఇప్పుడు పాట తెలంగాణ ఉద్యమమే కాదు, అనేక పోరాటాలకు కీలకంగా నిలిచినటువంటి పాట. చాలామంది మేము కవులము, మేము కళాకారులం, మేము గాయకులం, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, ఇట్లా చాలామంది వివిధ విభాగాలు ఏర్పడ్డాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పాటను రూపొందించాలంటే కనీసం 50 నుంచి 60 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది, తక్కువ. సో మరి ఒక పాటను రాయాలంటే ఆ పాట ఈ రాయని చెప్పి ఆయన కంటెంట్ ఇచ్చి ఆ తర్వాత దానికి ఒక మ్యూజిక్ సమకూర్చి స్వరకల్పన చేసి ఇదంతా 10-15 రోజుల కార్యక్రమం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం షేక్ అయిపోయింది. ఇవాళ పాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాస్తుంది, మ్యూజిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇస్తుంది. 5 నిమిషాలు కూడా కాదు, 3 నిమిషాల్లో పాట తయారవుతా ఉంది, కంటెంట్ ఇస్తే అయిపోయాయి. ఎస్. అయితే ఇప్పుడు సపోజ్ మన వార్తల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని తీసుకుందాం. ఇక్కడ ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం, దీనిపైన ఒక పాట రాద్దాం. పాట అడుగుదాం. ఒకటే నిమిషంలో ఈ పాట ఎట్లా ఉంటుందో ఒకసారి రాద్దాం. ఏపీ జలదోపిడీ, రైట్. ఇక్కడ మనం తీసుకుంది ఏంది, తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు ఏపీ దొంగిలిస్తుంది అనే అంశంపై పాట రాయగలమని చెప్పినాం. ఇక పాట రాసేసింది ఆల్రెడీ, చెప్పిన లేదో రాసి పెడుతుంది, పాట రాసింది. ఈ రాసినటువంటి పాట దీనికి మ్యూజిక్ కావాలి కదా, మళ్ళీ దాని మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ ఉంటాయి, అవసరం ఉంటుంది కదా. ఈ రాసినటువంటి పాటకు మ్యూజిక్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏపీ నీళ్ళ దోపిడీ పైన రాసినాం కదా, ఇక పాట 5 నిమిషాలల్లో పాట విత్ మ్యూజిక్ అన్నీ తయారవుతా ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంత జరిగిపోయిందో చూడరు. చాలా అంటే చాలా వేగంగా లైఫ్లోకి టెక్నాలజీ జొరబడ్డది. పాట క్రియేట్ అవుతుంది ఇప్పుడు, అంతే, విత్ మ్యూజిక్తో నడుస్తుంది. ఆల్రెడీ అక్కడ మ్యూజిక్ కొడుతున్నారు, పాడుతున్నారు, అంత నడుస్తుంది, అంతా అయిపోతుంది. మళ్ళీ సింగిల్ టేక్లోనే మ్యూజిక్ కూడా వచ్చేసింది. తెలంగాణ నిల్లు ఎక్కడ పోయింది, ఆనది ఉల్లం ఏపీ దారి మాయా. ఇక తెలంగాణ నీళ్ళ సంగతి మీద ఇప్పుడు 4 నిమిషాల పాట తయారైపోయింది, రెడీ. ఇప్పుడు ఈ వట్టిగానే 2 యాప్లలో నీకు పాట రాకపోయినా పర్వాలేదు, నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, నీకు మ్యూజిక్ రాకపోయినా పర్వాలేదు, నువ్వు పాడగాని కాకపోయినా పర్వాలేదు, కవివి అసలు నీకు దీనిపైన ఏ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఖాళీ అక్షరాలు తెలిస్తే చాలు, అంతే. చాట్ జీపీటీలో ఇది ఇస్తే నీకు దాని మీద పాట రాయనని రాసిస్తుంది, మొత్తం చరణాలు పల్లెవన్నీ ఇస్తుంది. ఇవి తీసుకుపోయి suno.ai ఇదో యాప్ ఉంటుంది, ఇలా వారేస్తే కథం పాట తయారై బయటకు వస్తుంది. ఈ టెక్స్ట్ తీసుకుపోయి లేస్తే వాళ్ళే వాడతారు, వాళ్ళే మ్యూజిక్ కొట్టించి ఇచ్చేస్తారు. ఇప్పుడు పాటలు రాసే కవులు, కళాకారులు, పాడేటోళ్ళు, మైకోళ్ళు, మ్యూజిక్ వాళ్ళు, ఇలా అందరి పని అయిపోయినట్టే దీంతో. చాలా దారుణం అసలు నిజంగా ఇది. ఇట్లా 3-4 నిమిషాల పాట, ఇంకా దాంట్లో వేరియేషన్స్ ఇస్తుంది మళ్ళా, ఇది ఓకేనా అని. నీకు నచ్చిన బీట్ వాడొచ్చు మళ్ళా, ఫోక్ ఉండాలన్నా, ఎట్లుండాలి, రొమాంటికా, అన్నీ ఇక మళ్ళా విషాదం ఉండన్నా. సునో AI అనేటువంటి ఆ యాప్ వచ్చి ఇప్పుడు ఇక మ్యూజిక్ అనేటువంటి ముచ్చటే లేదు ఇక. ఇగో సునో AI, ఇగో ఇదే యాప్. సునో విను, ఏఐలో విను అన్నట్టు. పాటని 5 నిమిషాలలో 5 నుంచి 6 నిమిషాలలో పాట మీ చేతికి వచ్చేస్తుంది సింపుల్గా. ఎన్ని పాటలు వస్తాయి ఇప్పుడు? మరి ఇప్పుడు ఎన్ని పాటలు వస్తాయో ఏమో, దానికి ఏకైనా పైసా ఖర్చు లేదు,
లిమిటెడ్గా కొన్ని సాంగ్స్ ఇస్తట్టుండు, ఆ తర్వాత మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఉంటట్టుంది. కానీ అగో ఆ రకంగా పాటల వ్యవహారం కూడా మారిపోయింది ప్రజల జీవితం. అన్న ఒక పాట యాప్ చెప్పు అన్న, ఒక పాట యాప్ చెప్పు. పాట ఇదే ఇదే సునో సునో ఏఐ, దాని పేరు సునో.ai సునో.ai.